కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. కొండా విశ్వేశ్వరరెడ్డికి ముందస్తు బెయిల్ను కోర్టు నిరాకరించింది. ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ను నిర్బంధించిన కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని కోర్టు కొట్టేసింది. అటు వారం రోజులుగా కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కొండా విశ్వేశ్వరరెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది, వివరాలేంటి? సంతోషి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అలాగే ఎంపీ అభ్యర్థి అయిన కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏదైతే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో దాన్ని నాంపల్లి కోర్టు తిరస్కరించడం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో గచ్చిబౌలి ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేస్తున్న క్రమంలో కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన ఒక బంధువు డబ్బులతో సహా పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతన్ని గచ్చిబౌలి పోలీసులు విచారించిన క్రమంలో పోలీసులను విచారిస్తే ఎలక్షన్ ఎన్నికల సమయంలో డబ్బులు పంచేందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి తను నియమించాడని, కొంతమందికి ఇప్పటికే డబ్బులు ముట్ట చెప్పాయి, మరికొంతమందికి అంత చేసేందుకు తాను వెళ్తున్నాను అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఆ డబ్బును సీజ్ చేసిన తర్వాత ఆ విషయ వ్యవహారం పైన కేసు నమోదు చేసిన పోలీసులు అది ఎంతవరకు వాస్తవం, దానిపైన వివరణ ఏంటని కొండా విశ్వేశ్వరరెడ్డికి నోటీస్ ఇచ్చేందుకు ఒక ఎస్ఐ, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ బంజారాహిల్స్ లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లడం జరిగింది. వెళ్లిన క్రమంలో ఆ నోటీస్ తీసుకోపోగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వారిని ఒక గదిలో నిర్బంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు చిత్రహింసలకు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ పోలీసులు బాధిత పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి గత వారం రోజులుగా కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం వెతకడం జరుగుతోంది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ ఎలాగైనా పోలీసులు తన అరెస్ట్ చేశారన్న క్రమంలోనే కొండా విశ్వేశ్వరరెడ్డి నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ తన న్యాయవాది ద్వారా బెయిల్ పిటిషన్ వేశారు. అయితే కోర్టు మాత్రం ఏదైతే బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన దాని వివరాల ప్రకారం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. సార్ రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.